యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజ్ రోజున రివ్యూలు ప్రోత్సాహకరంగా లేకపోయినా డిబేట్ మౌత్ టాక్ వచ్చినా అవేమీ గ్యారేజీకి బ్రేక్ వేయలేకపోయాయి. ఆఖరికి భారత్ బంద్ కూడా ఎన్టీఆర్ సినిమాను కొంచెం కూడా కదల్చలేకపోయింది. జనతా గ్యారేజ్ 4వ రోజుకే 50 కోట్ల షేర్ సాధించిన క్లబ్లోకి ఎంటర్ అయిపోవడం విశేషం. బాహుబలి తర్వాత అత్యంత వేగంగా ఈ రికార్డ్ సాధించిన మూవీగా జనతా గ్యారేజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బంద్ ఎఫెక్ట్తో 2వ రోజు కలెక్షన్ తగ్గిన ఆదివారం నాటికి గ్యారేజ్ విపరీతంగా పుంజుకుంది. దీంతో ఏపీ తెలంగాణ నుంచి 35.85 కోట్లు కలెక్షన్స్ రాగా కర్ణాటక, చెన్నై, రెస్ట్ ఆఫ్ ఇండియాల నుంచి దాదాపు 8 కోట్లు వచ్చాయి. యుఎస్లో అయితే మొదటి వీకెండ్ ముగిసే నాటికి $1.4 మిలియన్ సాధించగా ఇందులో షేర్ 5 కోట్లకు పైగా ఉండనుంది. గతంలో ఎన్టీఆర్కు 50 కోట్ల క్లబ్ అంటే గగనం అనిపించేది. నానక్ ప్రేమతో ఫుల్ రన్లో ఈ ఫీట్ సాధించగా ఇప్పుడు 4 రోజుల్లో ఆ క్లబ్లోకి ఎంట్రీ అయిపోయాడు. గ్యారేజ్ సుమారు 50.5 కోట్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేస్తోందని తెలుస్తోంది. జనతా గ్యారేజ్తో తన రియల్ స్టామినా ఏంటో ఎన్టీఆర్ ప్రూవ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడున్న స్పీడ్ చూస్తే ఈ చిత్రం 70 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అవ్వడం అంత కష్టమేం కాకపోవచ్చని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. సోమవారం నాడు వినాయక చవితి హాలిడే ఉండడం, నెక్స్ట్ వీకెండ్లో భారీ చిత్రాలేమీ రిలీజ్కి షెడ్యూల్ చేసి లేకపోవడంతో వచ్చే వారాంతం వరకు ఎన్టీఆర్ కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి 2 కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా